పింఛన్ల తనిఖీకి సంబంధించి అధికారులు ఏదైనా తాజా జీవోని విడుదల చేసి దాంట్లో ఏదైనా సమాచారాన్ని వెల్లడించినట్లయితే ఆ పూర్తి సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే సమాచారం తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాలతో పాటుగా ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి విషయాలపై కూడా సమీక్ష అయితే చేశారండి. ఈ దివ్యాంగుల కేటగిరీలో ఇప్పటికే భారీగా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈ అనర్హులు గుర్తించడానికి అధికారులకు ఎంత సమయం పడుతుంది అని ఆయన అధికారులను అయితే ప్రశ్నించగా ఇక్కడ అధికారులు ముఖ్యమంత్రి గారికి సమాధానం ఇస్తూ దివ్యాంగ పెన్షన్లు తీసుకునే వారిలో అనర్హులను గుర్తించడానికి కనీసం 9 నెలల సమయం అయితే పడుతుందని అధికారులు సమాధానం అయితే ఇచ్చారండి. దీంతో సీఎం గారు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కావస్తున్న దివ్యాంగ పెన్షన్లు తీసుకునే వారిలో అనర్హులను గుర్తించడానికి ఇంకా 9 నెలల సమయం కావాలని అడగడం ఏమిటని ఆయన అయితే ఎదురు ప్రశ్నించారండి. అర్హులందరికీ పింఛన్లు సంక్షేమ పథకాలు అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అదేవిధంగా అనర్హులకు పింఛన్లు ఇవ్వడం అనేది సరైనది కాదంటూ సీఎం గారు అయితే అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి అర్హులు అనర్హుల విషయమై 3 నెలల్లో తనిఖీ చేసి అనర్హులను ఈ మేరకు వేరు చేసి వారి జాబితాను సిద్ధం చేయాలంటూ అధికారులను అయితే సీఎం గారు ఆదేశించారండి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 24,000 మంది 15,000 రూపాయల పింఛన్ అయితే ప్రస్తుతం పొందుతూ ఉన్నారని, వీరి అందరి ఇళ్లకు ప్రత్యేక వైద్యుల బృందం అయితే నేరుగా ఇంటికే వెళ్ళి వారిని పరీక్షించి ఈ మేరకు అర్హుల అనర్హుల అనే విషయమై సర్వే చేయాలంటూ కూడా అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని పింఛన్ల తొలగింపు కార్యక్రమంగా కొందరు పేర్కొంటున్నారని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం అనర్హులను గుర్తించడానికి కోసం మాత్రమే ఈ పింఛన్ల సర్వే అయితే చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీదుగా ఈ పింఛన్దారులకైతే కీలక సమాచారాన్ని అయితే చేరవేశారండి. ఈ క్రమంలో రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగ పింఛన్దారుల యొక్క సదరం సర్టిఫికెట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడైనా నకిలీ సదరం సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికెట్ జారీ చేసిన వైద్య అధికారులకు నోటీసులు ఇచ్చి ఈ మేరకు వారిని ప్రాసిక్యూట్ చేయాలంటూ కూడా సీఎం గారు అధికారులకైతే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులు, 10,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 15,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న పూర్తి స్థాయి వికలాంగులకు సంబంధించిన పింఛన్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. వీరు అర్హులా కాదా అంటూ వారి పింఛన్ల సదరం సర్టిఫికెట్లను తనిఖీ చేయడమే కాకుండా నేరుగా వైద్య అధికారులే పింఛన్దారుల ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు అయితే చేసి వీరికి అర్హత ఉందా లేదా అనేది అయితే తేలుస్తారండి. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం గారు అయితే అధికారులను ఆదేశించిన నేపథ్యంలో మనకు ఇప్పటికే ఈ పింఛన్దారులకు సంబంధించి తనిఖీకై అధికారులు జీవోని విడుదల చేసి అదే రోజు ఆ జీవోని వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ పింఛన్ల తనిఖీకి సంబంధించి అధికారులు ఏదైనా తాజా జీవోని విడుదల చేసి దాంట్లో ఏదైనా సమాచారాన్ని వెల్లడించినట్లయితే ఆ పూర్తి సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే సమాచారం తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.